హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. సో రీసెంట్గా నేను భూతద్దం భాస్కర్ నారాయణ అనే ఒక ట్రైలర్ చూసా. అద్భుతంగా నచ్చిన ట్రైలర్ అయితే. నాకు థ్రిల్లర్ జోనర్ చాలా ఇష్టం కాబట్టి ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ అందులో ఉంది అని చెప్పి ఆ సినిమా గురించి తెలుసుకోవడం కోసం ఆ ఫిలిం హీరో శివ కందుకూరి అండ్ అలాగే రాశి ఇద్దరు నా ముందు రెడీగా ఉన్నారు. ఒక హిందీ రాని యాంకర్, తెలుగు రాని హీరోయిన్, అన్నీ వచ్చిన హీరో. సో ఇంటర్వ్యూ కొంచెం అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఈ ఫ్రేమ్ కూడా నేనే సెట్ చేసుకుని ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. యా, హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్త కాదు, మేము కొత్త. హాయ్ ధనుష్, యాంకర్. రాశి, యాక్టర్. ఎస్, త్వరలో రాశి కన్నా లాగా పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో కూడా వర్క్ చేయాలి, బిజీ అయిపోవాలి అని మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను అనమాట. చాలా సెకలు ఉన్నారా నీలో? అర్థమైనా? డూ అండర్స్టాండ్? నో, ఇట్స్ ఓకే. అర్థం కాకపోవడం మంచిది. एक्सप्लेन नो అంటే అది ब्रो एक्सप्लेन. राशि करना मालूम आपको? हाँ मालूम. हीरोइन, बड़ा हाँ हीरोइन. हाँ मालूम है. वो वो 50 पार है लेकिन शक्ल से ये बड़ा बड़ा एक्ट्रेस को बिजी रखता. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న एक्ट्रेस को बिजी रखता. उसको क्या? इनके लिए आपको बड़ा एक्ट्रेस तो वर्क करो. ये वाला हिंदी भी मुझे समझ में नहीं आया. हिंदी नहीं आता? आपका हिंदी नहीं आता मुझे. ओके ओके, आई विल टीच यू हिंदी. బ్రో బేసిక్గా నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. నాకు అందులో మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అనిపించింది వీళ్ళు ఏంటి రివీల్ చేస్తారు, వాళ్ళు చనిపోవట్లేదు బలిస్తున్నారని చెప్పి రివీల్ చేస్తారు ఏంటి అనే పాయింట్ ఒకటి నాకు గట్టి కొట్టేస్తూనే ఉంది. అది చూసినప్పటి నుంచి ఎందుకు రివీల్ చేస్తారు మీరు ఆ పాయింట్ని? అంటే బేసిక్ అంటే సినిమా మొదలైన 10 minutesకే బలిస్తున్నారు అనే పాయింట్ మేము చెప్తున్నాం బ్రో సినిమాలో. సో ఆ పాయింట్ ట్రైలర్లో ఉన్నా పర్లేదు అనిపించింది. మా ఎంటైర్ స్క్రీన్ ప్లే అండ్ ఎంటైర్ యూనిక్ ప్లాట్ పాయింట్ ఈ సినిమాలో ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ రన్ అవుతుంది. ఎందుకు చేస్తున్నారు అనేది మేజర్ హైలైట్ బ్రో సినిమాకి. సో బలిస్తున్నారు అనేది డెఫినెట్గా రివీల్ చేయొచ్చు అని అనిపించింది. బికాజ్ ఎలాగో సినిమా మొదలైన 10 నిమిషాలకు ఆడియన్స్కి ఎలాగో చెప్తున్నాము, సో ఆ ట్రైలర్లో చెప్పినా పర్లేదు అనిపించింది. బట్ సినిమాలో హై ఇచ్చే మూమెంట్ మాత్రం ఎందుకు చేస్తున్నారు అనే పాయింట్ హోల్డ్ చేస్తుంది అనిపించింది. కానీ ఎంత హోల్డ్ చేసినా ఆ పాయింట్ రివీల్ చేస్తే సినిమా థియేటర్స్ వరకు జనాలు వస్తారా రారా రివీల్ చేస్తున్నాం ఎందుకు మనం అనిపించింది. ఐ థింక్ అదే బ్రో, ఐ థింక్ నెరేటివ్లో ఎంటైర్ స్క్రీన్ ప్లే కూడా అది ఎందుకు అనే ఒక మైథాలజీ ఎలిమెంట్ మీద రన్ చేసాము ఎంటైర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆ చిన్న మైథాలజీ ఎలిమెంట్ ట్రైలర్ ఓపెన్ చేయడం కూడా అందుకే మేము ఒక చిన్న వాయిస్ ఓవర్తో మైథాలజీ ఎలిమెంట్ ఓపెన్ చేసాము. సో అది మాత్రం డెఫినెట్గా ఇంట్రెస్ట్ హోల్డ్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్? నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. ఓ తెలుగు, అదొకటే వచ్చు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక్కటి లైన్ వచ్చు నాకు. సో నా క్యారెక్టర్ పేరు లక్ష్మి అండ్ నా క్యారెక్టర్ అయితే గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా. తెలుగు వచ్చండి. తెలుగు వచ్చా? నా హిందీ నేను చాలా తక్కువ సందర్భాల్లో బయట పెడతా. We decided we'll not tell. తెలుగు వచ్చే పాయింట్ కన్నా మనకి హిందీ రాదు పాయింట్ అర్థమైపోయింది జనాలకి. సో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి, కానీ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్, ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్, వర్కింగ్, అండ్ షీఈ్ రిపోర్టర్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ రిపోర్టర్ అండ్ ఆస్క్ పీపుల్ క్వశ్చన్. అది ఆ ఛాన్స్ నాకు దొరికింది ఈ మూవీలో. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. యాక్చువల్లీ రిపోర్టర్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, స్కోప్ ఉండే క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు స్టోరీ నచ్చా దెన్ రిపోర్టర్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ నాకు సార్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యారెక్టర్ నచ్చితే నీకు మంచిగా స్టోరీ చెప్తుంది చెప్పారు. సో క్యారెక్టర్ చెప్పిన టైంలో నాకు చెప్పారు రాశి ఫస్ట్ ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది క్యారెక్టర్, ఎక్స్ట్రీమ్లీ ఇది వేరే మూవీ లాగా ఉండదు, ఆర్ మీరు ఎలా ఉన్నారు ఆ టైప్లో ఉండదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఐ వాజ్ లైక్ ఇది నాకు కావాలి అండి, ఇది నాకు. ఐ డోంట్ వాంట్ టు ప్లే రాశి, ఐ వాంట్ టు ప్లే ద క్యారెక్టర్. సో ఆ టైంలో మళ్ళీ స్టోరీ చెప్పిన తర్వాత ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ద స్టోరీ. ఈవెన్ ఇఫ్ మై క్యారెక్టర్ వాజ్ నాట్ దిస్ బిగ్,
ఐఎమ్ లైక్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్. కానీ అది ఇఫ్ ఇట్ వాజ్ నాట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆల్సో ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. అంత బాగుంది స్టోరీ. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్? మనకి అంటే స్పెషల్ ఏంటంటే తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చిన్నాయి రీసెంట్ టైమ్స్ లో. ఆల్మోస్ట్ ప్రతి జానర్ ని కవర్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. అండ్ ఓటీటీ వచ్చాక నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఓటీటీ వచ్చాక ఇంకొకటి ఏంటంటే మనం వేరే లాంగ్వేజ్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా చూస్తున్నాం. అంటే మన కన్నడ సినిమాలు, మలయాళం సినిమాలు, లేకపోతే కొరియన్ ఫిల్మ్స్ కూడా చూస్తున్నారు. సో క్రైమ్ థ్రిల్లర్ అన్నప్పుడు నాకు అదే అనిపించింది. అంటే మనము ఓ యూనిక్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది ఈ ఫిల్మ్లో అనిపించింది. బట్ కథ విన్నప్పుడు నాకు ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది చాలా యూనిక్ పాయింట్. ఇప్పటిదాకా ఆ పాయింట్ మీద అయితే డెఫినెట్గా తెలుగులో ఏ సినిమా రాలేదు. మనము దిష్టి బొమ్మ అనేది మనం అందరి ఇంట్లలో వాడుకుంటాము, బిల్డింగ్స్ లో వాడతాము. దాని ఒరిజిన్ ఏంటి, ఎందుకు వాడతారు అనేది మనకు తెలియదు. బట్ పురాణాల్లో ఒక స్టోరీ ఉంది, అది ఒరిజినేట్ ఎలా అయింది, ఎందుకు వాడతారు అనేది. సో ఆ పాయింట్ ని బిల్డ్ చేసుకుని దాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ కి దాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ లో బ్లెండ్ చేసి డిజైన్ చేసిన స్టోరీ. సో ఆ యూనిక్ ఎలిమెంట్ ఉండింది బ్రో. నాకు విన్నప్పుడు నాకు అదే అనిపించింది, ఇంత యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంది, ఇంత యూనిక్ ప్లాట్ ఉంది, డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఫిల్మ్ అయితే అవుతుందని అనిపించింది. అది నాకు మెయిన్ కన్విన్సింగ్ ఫ్యాక్టర్. అండ్ డిటెక్టివ్ రోల్, డిటెక్టివ్ రోల్ ఎంటర్టైనింగ్ గా ఉండేది. సో డెఫినెట్గా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసినప్పుడు ఐ ఫెల్ట్ డెఫినెట్గా ఈ సినిమా చేయాలని అనిపించింది. ఎవరి డెసిషన్ ఇది, ఫాదర్ దా మీద? నాదే బ్రో. కథలు నాకు మోస్ట్లీ నేనే చూస్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ మీద కన్విక్షన్, నమ్మకం మనకు ఉండాలి. అండ్ మనం పుల్ ఆఫ్ చేయొచ్చు అనే ఆ కాన్ఫిడెన్స్ మనలో లేకపోతే ఎవరు ఎంతమంది వచ్చి సినిమా చేయమని చెప్పినా మనకు అది ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో అబ్సల్యూట్లీ మై కాల్. బట్ ఒక మంచి యాక్టర్ అయినా కూడా మీ సైడ్ మీ సినిమాలు చూసినప్పుడు ఓకే మంచి యాక్టర్ అనిపిస్తుంది, ఏదో మిస్ అవుతుంది. స్క్రిప్ట్ సెలెక్షన్ లేదంటే స్టోరీ వైజ్ గానే ఏదన్నా అవ్వచ్చు, లేదంటే మధ్యలో డీవియేషన్ తీసుకుని ఒక వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ సినిమా చేయడం, ఈ ఏమన్నా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉందా బ్రో కెరియర్? అంటే లేదు బ్రో, నాకు తెలిసి యాజ్ అన్ యాక్టర్ మనము ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఐ థింక్ వీ షుడ్ బి వెరీ ఓపెన్. ఎస్పెషలీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కెరియర్లో, ఎస్పెషలీ ఐఎమ్ ఓన్లీ 4 ఫిల్మ్స్ ఓల్డ్ కాబట్టి ఐ థింక్ ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఒక యాక్టర్గా నేను చేయాలి. అండ్ వెబ్ అనేది నేను ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసి చూడలేదు బ్రో. వెబ్ డిఫరెంట్గా, టీవీ డిఫరెంట్గా చూడలేదు. క్యారెక్టర్ బాగుంది. బట్ ఇండస్ట్రీలో సీరియల్స్ చేస్తే వాళ్ళ సినిమాకి పనికిరాడు. బట్ నాకు సీరియల్స్, వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ అది ఒక 100 ఎపిసోడ్స్ చేసినా ఇది ఒక 15 ఎపిసోడ్స్ ఉన్నా కూడా రెండు ఒకటేమో అనే ఫీలింగ్ చాలా మంది ఆడియన్స్లో ఉంటుంది. ఇక్కడ చూసిన వాళ్ళు కూడా సినిమాల్లో చూడగలరా లేదా అనే పాయింట్ వస్తుంది కదా, అలా ఎప్పుడు రాలేదా? అంటే లేదు బ్రో, ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ ఆల్సో వెంచరింగ్ ఇన్ టు ఓటీటీ బ్రో. అండ్ నేను లైక్ వైజ్ ఓటీటీలో చాలా బాగా చేసిన వాళ్ళు సినిమాల్లో కూడా వస్తున్నారు. ఐ థింక్ ఆ డిఫరెన్స్ అనేది చాలా బ్లర్ అయింది అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఓటీటీ అనేది సెపరేట్గా, ఇది సెపరేట్గా ఎవరు డీల్ చేయట్లేదు. బికాస్ చాలా బిగ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళంతటి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా దేర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ గుడ్ యాక్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్ స్టార్స్ ఆల్సో. సో ఐ థింక్ కథ బాగుంటే మనని డెఫినెట్గా అది ఏ ప్లాట్ఫామ్లో వచ్చినా ముందుకు తీసుకెళ్తుంది బ్రో. కథ బాగుంటే ఆడియన్స్కి నచ్చితే మాత్రం ఇట్ విల్ ఆల్వేస్ గివ్ అస్ దట్ ఇది.